తక్కువ ఉందా? ఏ లోన్ రావటం లేదా? అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటా కార్తిక్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే శివ. సార్, దేవినేని అవినాష్ అనేవాడు దుబాయ్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు పాపం. కాకపోతే అతన్ని ఎయిర్పోర్ట్ దగ్గర ఆపేసి వెనక్కి పంపించేశారు. అంటే వైసీపీ నాయకుల మీద, సీనియర్ నాయకుల మీద లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగిందంట. అది మరి ఎంతమందికో నాకు కూడా తెలియదు. కానీ ఏ అధికారి కానీ ఏ నాయకుడు కానీ దేశం విడిచి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది సార్. దీని గురించి మీరు ఏమంటారు? అంటే దేవినేని అవినాష్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తిరిగి వెనక్కి పంపించారు. అతని మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి, అతని మీద పోలీస్ కేసు నమోదై ఉంది కాబట్టి, దేశం విడిచి పారిపోవడానికి అవకాశం లేదు కాబట్టి వెనక్కి తిరిగి పంపించారు. దేవినేని అవినాష్ అనేవాడు ఒక బచ్చ. అతని మీద కాదు, వాళ్ళ పార్టీ మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి. వైసీపీ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్లో లుకౌట్ నోటీసులు ఉన్నాయి. నువ్వు అనొచ్చు ఆశ్చర్యంగా, పార్టీ మీద నోటీసులు ఉంటాయిందని. అదే సార్. ఆ పార్టీకి అధ్యక్షుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని ఈడీ కేసులు ఉన్నాయి, ఎన్ని సిబిఐ కేసులు ఉన్నాయి? 11 ఈడీ కేసులు, 9 సిబిఐ కేసులు ఉన్నాయి. అతను దేశం నుంచి వేరే దేశానికి పోవాలి అంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఎప్పుడు పోతాను, ఎప్పుడు వస్తాను, ఎలా ఉంటాను అనేది మొత్తం కండిషన్స్ రాసి కోర్టుకి ఓకే చేసుకుని వెళ్ళాలి. కోర్టు పర్మిషన్ ఇస్తేనే. సిబిఐ పర్మిషన్ ఇవ్వద్దని ఈ మధ్య వాదన కూడా చేస్తుంది. సరే, ఆ పార్టీ అది పరిస్థితి. సరే, ఆ పార్టీలో పార్లమెంటరీ పార్టీ నేత ఎవరు? విజయసాయిరెడ్డి పోవాలన్నా కోర్టు పర్మిషన్ కావాలి. తర్వాత ఆ పార్టీలో మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న లీడర్ ఎవరు? రేర్రాపిరెడ్డి వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి, మండలికి పక్ష నాయకుడు. సో అతను విదేశాలకు పోవాలన్నా సరే కోర్టు పర్మిషన్ కావాలి, పోలీస్ పర్మిషన్ కావాలి. అతని మీద కూడా లుకౌట్ నోటీసులు ఉన్నాయి. తర్వాత సో శాసనసభలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి అతని మీద ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి అది పక్కన పెట్టేస్తాయి. సరే, మాజీ మంత్రులు కొడాలి నాని మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి, వల్లభనేని వంశీ మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి. తర్వాత మంత్రి రోజు ఆడుదాం ఆంధ్ర స్కామ్ ఆమె మీద ఉన్నాయి కేసులు. సో ఎవరి మీద లేవు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఉన్నాయి. అంటే ఏంటి వీళ్ళ నాయకులు అంతా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? వల్లభనేని వంశీ అడ్రస్ ఎక్కడ? దాక్కున్నాడు కదా కలుగులు. తర్వాత కొడాలి నాని ఎక్కడ? వేరంగం సృష్టించారు కదా. నిన్న ఇవాళ జోగి రమేష్ కూడా లుకౌట్ నోటీసులు వచ్చాయి. జోగి రమేష్ కూడా విజయసాయి పారిపోవడానికి లేదు. పోలీస్ పర్మిషన్, కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలకు పోవడానికి లేదు. సో ఇవాళ తొడలు కొట్టిన వాళ్ళు, మీసాలు తిప్పిన వాళ్ళు, గత 5 సంవత్సరాల కాలంలో ఇస్తారాతిని ప్రవర్తన చేసిన వాళ్ళు, చట్టం మాది, ప్రభుత్వం మాది, అధికారం శాస్త్రం అనుకొని మాట్లాడుకున్న వాళ్ళంతా ఎక్కడున్నారు? నేను పేర్లు అడుగుతున్నా. కొడాలి నాని ఎక్కడున్నాడు? వల్లభనేని ఎక్కడున్నాడు? కనపడుతున్నాడా నీకు మీడియాలో? ఒకప్పుడు వైసీపీ ప్రెస్ మీట్ అంటే అమ్మ కుప్పలు తెప్పలకు పడి రోజుకు 5-10 మంది ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. ఒక అంబటి రాంబాబు, పేరు నానో కనపడుతున్నట్టున్నారు వాళ్ళిద్దరే, అంతే కదా. ఇంకెవరైనా కనపట్లే. మరి ఏమైపోయారు? ఫైర్ బ్రాండ్ కదా. ఫైర్ ఇద్ద ఫైర్ అనేవాళ్ళు కదా. వాళ్ళు ఆ ఫైర్ ఎక్కడే పోయింది? మిస్ఫైర్ అయిందా? బూతులు తిట్టి తొళ్ళగొట్టే వాళ్ళు కూడా ఏమైంది? ఆ మిస్ఫైర్ అయింది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నోరుంది కదా అని అడ్డంగా మాట్లాడటం, అధికారం ఉంది కదా అని విర్రవీగటం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు అర్థమైపోయింది. అందుకని దాక్కున్నారు. ఒకరి దేశాలు విడిచిపోయారు, వల్లభనేని వంశీ అమెరికాలో ఉన్నాడా అంటున్నారు. తర్వాత కొంతమంది రాష్ట్రాలు విడిచిపోయారు, కొంతమంది గ్రామాలు విడిచిపోయారు, ఇంకొంతమంది కలుగుల్లో దాక్కున్నారు. సరే, ఎంతకాలం పారిపోతారు? ఒక రోజు పారిపోతారు, ఒక నెల పారిపోతారు, ఒక సంవత్సరం పారిపోతారు. కనపడకుండా ఉంటారా? రావాల్సిందే కదా. జైలు పిలుస్తుంది రండి అని చెప్పేసి మనం చెప్పక తప్పదు. బెంగళూరు ప్యాలెస్లో దాక్కుంటేనో లేదా ఇంకో చోట దాక్కుంటేనో కలవదు శివ. ఎక్కడ దాక్కున్నా సరే పట్టక రావాలనుకున్నప్పుడు పోలీసులు ఏదో రకంగా పట్టుకొస్తారు. టైం టేకింగ్ అంతే. సరే, అదంటే నాకు ఇవన్నిటిని పక్కదో పట్టించడానికే జగన్ గారు ఒక్కొక్కసారి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, ఒక్కొక్కరిని చంపేస్తున్నారు, వీటిని తప్పుదో పట్టేగా నాకు అనిపిస్తుంది సార్. ఎందుకో దాని గురించి మీరేమంటారు? అంటే నీకు మేకపులి కథ ఐడియా ఉండే ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే తండ్రి కొడుకు మేకలకి కాపలాగా పెట్టేసి పులొస్తే నన్ను పిలువు, నేను కట్టెలు కొట్టని పోతున్నాని మేకలకి కొడుకుని కాపలాగా పెట్టిపోతాడు. తండ్రిని ఆట పట్టిద్దామని చెప్పేసి పులి రాకుండానే నానాపులి అని అలుస్తాడు. నానాపులి అంటే సరే తండ్రి వస్తాడు. తండ్రి వచ్చేస్తే ఏది పుర్రా అంటే కామెడీ చేశా అంటాడు. సరే నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. కొడుకు ఏదో కామెడీ చేశాడు అని 2సారి కూడా పిలుస్తాడు. మళ్ళీ పాపం తండ్రి గొడ్డలు పట్టుకుని ఊరికొస్తాడు. ఏదిరా పులి అంటే మళ్ళీ కామెడీ చేశాను అంటాడు. ఈసారి తిడతాడు, తిట్టుకుంటే వెళ్ళిపోతాడు. ఏదో కామెడీగా ఉందారా, నన్ను కట్టెలు కొట్టినట్టే నా పడి పాడు చేస్తున్నావు అని చెప్పేసి. 3సారి నిజంగానే పులి వస్తుంది, నానాపులి అని అరుస్తాడు. కానీ తండ్రి రాడు, వీడు కామెడీ చేస్తున్నాడు అనుకుని రాడు, మేకనెత్తుకొని పోయింది పులి. సో ఈ కథలో అర్థమైన నీతి ఏంటి? ఒక అబద్ధం ఒకసారి నమ్మించవచ్చు, పదే చేస్తే నమ్మించలేము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోడికత్తని నమ్మారు, గులకరాయి అంటే నమ్మారా?
నమ్మలేదు. బాబాయ్ వచ్చంటే నమ్మారు, ఇప్పుడు ఇంక నన్ను కుటుంబం వేరు చేసిందంటే నమ్మారా? నమ్మరు. వాస్తవాలు ఒకరోజు కాకపోతే ఒకరోజు జనం తెలుసుకుంటారు శివ. వాస్తవాలు జనం తెలుస్తాయి. ఇప్పటికీ అవే స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నాడు కదా సార్, అంటే తెలిసిండి కూడా అదే స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు కదా. అంటే ఒకసారి వర్కౌట్ అయిందిగా, మళ్ళీ వర్కౌట్ అయ్యిద్దిలే అనుకున్నాడు, కావట్లేదు. ఇప్పటికీ అదే జిమ్మిక్కు. మరి మరోసారి స్టార్ట్ చేయడానికి ప్రశాంత్ కిషోర్ ఆయనతో లేడు కదా. ఓకే, ఇప్పుడు బుర్ర ఉంటే కొత్తగా ఆలోచించవచ్చు, ఆ ఆలోచించే బుర్రేమో ఆయనతో లేకుండా పోయింది. ఆయనతో ఎవరు ఉండలేరు ఎక్కువ కాలం. ఇప్పుడు ఒక విషయం, రాజశేఖర రెడ్డి గారికి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డితో ఉన్నారా? కేవీపీ రామచంద్రరావు ఉన్నాడా? సూర్యుడు ఉన్నాడా? తల్లి విజయం ఉందా? చెల్లి షర్మిల ఉందా? బాబాయ్ కుటుంబం ఉందా? ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి తోటి? ఆలోచించే బుర్రలు జగన్మోహన్ రెడ్డితో ఎవరున్నారు చెప్పండి? ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు కూడా ఉంటారని గ్యారంటీ ఏం లేదు. దుకాణం సర్దుకొని బీజేపీలోకి వెళ్ళిపోతారు, నో డౌట్ ఎట్ ఆల్. ఆయన బీజేపీలో పోతున్నారని తెలిసిన తర్వాతే విజయసాయి రెడ్డి మీద ఒక ఇష్యూని బయట తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటారు. ఈ మధ్యకాలంలో విజయసాయి రెడ్డి మీద ట్రోల్ అయిన పెద్ద సంఘటన ఉంది కదా, అది జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని నడిపించింది అంటారు. ఎందుకంటే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతాడని. ఎందుకంటే ఆయన బీజేపీలోకి పోయి సిబిఐ కేసులు, ఈడీ కేసులు అప్రూవల్గా మారిపోతే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడు కదా. అందుకని చెప్పేసి విజయసాయి రెడ్డి మీద ఒక ఉదంతాన్ని బయట తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటారు. సరే, ఏది ఏమైనా సరే, గంట మంత్రో అరగంట మంత్రో లేదో పెంట మంత్రో వీళ్ళంతా మొత్తుకున్న ఫలితం లేని విషయం ఏంటి అంటే, 5 సంవత్సరాల కాలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకంగా, అక్రమంగా, ఆవేశంగా, ఇష్టారీతన ప్రవర్తించిన ప్రతి ఒక్కరికి కూడా జైలు పిలుస్తుంది, లుకౌట్ నోటీసులు పిలుస్తున్నాయి. దేశాలు వదిలి పారిపోతాం అంటే పోలీసులు ఊరుకోరు. దేవినేని అవినాష్కి ఇయ్యాలి జరిగింది, రేపు ఇంకొకరు జరిగింది, అంతే తేడా. అంటే అంటే వాళ్ళ తరహాలో కూడా, అంటే ఎమ్మెల్యే తరహాలు అయితే ఎమ్మెల్యేలు చేశారు, మినిస్టర్లు అయితే మినిస్టర్లు చేశారు, అధికారులు కూడా అట్లనే చేశారు సార్. నిజమే. ఇప్పుడు రాజు ఎలా ఉన్నాడో మంత్రులు ఎలా ఉంటారు, నాయకులు ఎలా ఉన్నారో అధికారులు కూడా పాపం వాళ్ళకి ప్రమోషన్ కావాలి, అవకాశాలు కావాలి, అవసరాలు ఉంటాయి వాళ్ళకు కూడా. అంటే ఇప్పుడు ఒక మంత్రి ఎలకలా బియ్యం తిన్నాడు, ఇంకొక మంత్రి కొండ చెరువులా భూములు నాకాడు, ఇంకొక మంత్రి అడ్డదిడ్డంగా మేక తిన్నట్టు డబ్బులు తినేసింది. ఆ మేకేమో ఆకులు తింటది, మంత్రి ఏమో డబ్బులు తినేసింది. ఇసుక తిన్నారు కొంతమంది, సో ఇసుక తిన్నారు కొంతమంది, గడ్డి తిన్నారు కొంతమంది, గనులు తిన్నారు ఇంకొంతమంది, కొండలు గుట్టలు ఏవి వదలలేదు కదా. ఎర్ర చందనం దొంగలతో సహా ఏవి ఆగలేదు కదా. రాష్ట్రంలో ఎన్ని రకాల ఖనిజ వనరులు ఉన్నాయో, ఎన్ని రకాలుగా దోపిడీ చేయొచ్చో అన్ని రకాలుగా దోపిడీ చేశారు. చివరికి తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు. అర్థం చేసుకో. ఇంకా ఇలాంటి పాపాత్ముల్ని జైల్లో ఉంచాలా, బయట సమాజంలో తిప్పాలా? అది సిబిఐ, ఈడీ లేదు ఎంక్వైరీ సంస్థలు తేల్చుకోవాల్సిన పెద్ద ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యవాదులు అందరూ ఆలోచించాల్సిన బిగ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంటారు సార్ మీరు? జగన్మోహన్ రెడ్డితో సహా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డితో సహా అని ఎందుకు చెప్తున్నా అంటే, ఆ పార్టీకి అధినేత, ఆ పార్టీకి శాసనసభ పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి. అంటే సార్ ఒకటి, ఇప్పుడు ఎలక్షన్ ముందు వరకు ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే నెక్స్ట్ మినిట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని అందరి మైండ్లో ఉన్న ఒక అపోహ. కానీ బయటకు ఇప్పుడు చూస్తూ ఉంటే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు తప్ప, అరెస్ట్ అవడం అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే కేసులు వేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి మీద అసలు టచ్ చేయని కూడా టచ్ చేయట్లేదు ఎవరు. అంటే చట్టం తన పని తను చేసుకొని పోతుంది ఒక ప్రాసెస్ ప్రకారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే కేసు పెట్టుకుని అరెస్ట్ చేశారు, ఛార్జ్షీట్లో పేరు లేకుండా అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ అలా జరగట్లేదు కదా. ముందు కేసు పెడుతున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, పిలుస్తున్నారు. జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడా? లేదు కదా. ఎందుకు అరెస్ట్ కాలేదు? ప్రొసీజర్ ప్రకారం పోదామని అని అరెస్ట్ చేయదలుచుకున్నంతసేపు కొడనాన్ని పారిపోయే ఉండేవాడు ఈ పాటికి, వాళ్ళని నుంచి దేశం దాటి ఉండేవాడు ఈ పాటికి. ఎందుకు ప్రొసీజర్ ప్రకారం పోదామని టైం తీసుకుంటున్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారు, A3గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది. అరెస్ట్ చేయదలుచుకుని ఎంతసేపు చెప్పు? చెయ్యరు. ఓ ప్రాసెస్ ప్రకారం పోతారు, చేయాల్సిన రోజు చేస్తారు. అంటే భారతదేశంలో చట్ట ప్రకారం పోతే అరెస్ట్ లేట్ అవుతుంది, చట్టం ఏముంది అనుకుంటే అరెస్ట్ ఇవ్వాలి అవుతుంది. చట్ట ప్రకారం పోదామా అరెస్ట్ చేద్దాం అనేది డిసైడ్ చేసుకోవాల్సిన గవర్నమెంట్. సో చూద్దాం సార్ ఇంకా ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.